తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు ఎల్బీ స్టేడియంకు వచ్చి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి పెద్ద సంఖ్యలో వీవీఐపీలు హాజరు కానున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేతో పాటు ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశాలు ఉండడంతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన పోయి ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, అయితే రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది కూడా చకచక చాలా శరవేగంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వేదిక నిర్మాణం కూడా అద్భుతమైన రీతిలో తర్వాత 5 ఏళ్ల పాటు గుర్తుపెట్టుకునే స్థాయిలో వేదికని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతిరథ మహారథులందరూ కూడా ఏఐసిసి పరిశీలకులు కావచ్చు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సో ఇంతమంది వస్తున్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అది కూడా ఉన్నది ఒకే ఒక రోజు గడువు. సో అందుకనే ఈ స్టేజ్ నిర్మాణం చేయటంలో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కాంట్రాక్ట్ ఇచ్చి చాలా వేగంగా ఈ స్టేజ్ వేదిక నిర్మాణం అంతా కూడా చేస్తున్నారు. మీరు ఒకసారి వేదిక మొత్తాన్ని కూడా దృశ్యాల్లో చూడవచ్చు. చాలా వేగంగా యాక్చువల్లీ ఉదయం 10 గంటలకి వర్క్ స్టార్ట్ చేశారు. ఈ పాటికే వర్క్ దాదాపు సగం వరకు వేదిక మొత్తం కూడా నిర్మాణం పూర్తయిపోతూ వస్తోంది. వేదిక మీద కూర్చున్న ప్రముఖులు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చాలా పెద్ద వేదికని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకే వేదిక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అతిపెద్ద వేదిక ఉంటుంది. ఆ వేదిక మీద మొత్తం కుర్చీలు వేస్తారు. ప్రమాణ స్వీకారం ఆ పక్కనే గవర్నర్ కూర్చునేలా అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రమాణ స్వీకారం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈ వేదిక మీదే మనకి సిద్ధం చేస్తున్నారు. అట్లాగే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూర్చునేందుకు మరికొన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తూ ఉన్నారు. మొత్తం ఎంటైర్ ఎల్బీ స్టేడియం మొత్తాన్ని కూడా మ్యాక్సిమం వేదిక ఉన్న ప్రాంతం కాకుండా మిగిలిన ప్రాంతం అంతా కూడా కుర్చీలతో నింపేస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చాయి ఎన్నో రాష్ట్రాల నుంచి తెలుగు వాళ్ళంతా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూడటానికి తరలి వస్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూర్చోవడానికి కావాల్సిన ఏర్పాట్లు అంటే నేను ఇప్పటివరకు చూపించిన వేదిక కాకుండా మిగిలిన ఎల్బీ స్టేడియంలో ఉన్న మిగిలిన ఎంటైర్ గ్రౌండ్ అంతా కూడా కుర్చీలు వేసేస్తారు. ఆ కుర్చీలో కార్యకర్తలందరూ కూడా కూర్చుంటారు. ఆల్రెడీ ఇది ఎల్బీ స్టేడియం 80,000 కెపాసిటీ ఉన్న 80,000 మంది ప్రేక్షకులు కూర్చునే కెపాసిటీ ఉంటుంది. అంటే గ్రౌండ్ లోపల కానీ ఆ గ్రౌండ్ ఆ పైన మెట్ల మీద కానీ కూర్చునే విధంగా ఇక్కడ దీని కెపాసిటీ ఉంది. సో దాన్ని మించిన స్థాయిలో జనాలందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందరికీ కూడా లోపలికి అవకాశం ఉంటుందా లేదా, ఎందుకంటే లోపల మ్యాక్సిమం 1,00,000 మంది వరకు అయితే కూర్చునేందుకు ఏర్పాట్లు చేయగలుగుతారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా బహుశా ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ఉన్న రోడ్లలోనే ఎక్కువగా బ్లాక్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున జనమంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఆ ఎల్బీ స్టేడియం పైన వేసిన కుర్చీలన్నింటిని కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. వచ్చిన జనమంతా కూడా కూర్చునే విధంగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. ఎంటైర్ గ్రౌండ్ అంతా కూడా రేపు ఉదయానికల్లా నిండిపోయే అవకాశం మనకైతే కనిపిస్తోంది. సో ఈ స్టేజీ నిర్వాహకులు అంటే స్టేజ్ నిర్మాణం చేస్తున్న టీం అంతా కూడా ఇక్కడే ఉంది. స్టేజీ ఎంత పెద్ద ఎత్తున స్టేజ్ని నిర్మిస్తున్నారు ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. అంటే మీది ఏదైనా కాంట్రాక్ట్ సంస్థ అండి? ఇది కాంట్రాక్ట్ సంస్థ అనే మాది. స్టేజ్ వచ్చేసి మనకి హ్యాంగర్ వచ్చేసి జర్మన్ హ్యాంగర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి 150 అడుగుల ఇప్పుడు ముందుకు వచ్చేసి 100 అడుగులు. స్టేజ్ వచ్చేసి మనకి 120/60 అడుగులు. స్టేజ్ పైన 200 నుంచి 250 మంది కూర్చునే వీలు. బాగానే జరుగుతుంది. మీద పబ్లిక్ అందరికి ఇక్కడ గ్రౌండ్ లో విఐపీ సీటింగ్ కొంచెం ముందు ఉంటుంది. కంప్లీట్లీ కవర్డ్ బై బ్యారికేడ్. స్టేజ్ మీద మొత్తం 160 అడుగులు వస్తుందా? 120 అడుగులు. 120 అడుగులు పొడవు. ఓకే. అంటే సుమారుగా విఐపీ కుర్చీలు 120 అడుగుల వెడల్పులో ఎంత వరకు వేయచ్చండి? 180 నుంచి 200 మధ్యలో వస్తుంది. ఓకే. సో దాదాపు వచ్చిన విఐపీలంతా కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇక్కడ ప్రముఖులంతా కూడా అంటే కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు, ఠాక్రే లాంటి వాళ్ళు వేదిక పైన మిడిల్లో వాళ్ళు కూర్చునే అవకాశం ఉంటుంది. మనకు కనిపిస్తున్న స్టేజ్ ఏదైతే ఉందో నిర్మాణం జరుగుతుందో దాని మిడిల్ పాయింట్ లో వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. సో గవర్నర్ కూడా బహుశా అక్కడే కూర్చునే అవకాశం ఉంటుంది. ఆ లెఫ్ట్ ఈ లెఫ్ట్ గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా వేదిక పైన కూర్చునే అవకాశం ఉంటుంది. ఎంట్రీ మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ వైపు మనకి ఎంట్రీ ఉంటుంది. మనకి ఏదైతే అక్కడ క్రేన్స్ కనిపిస్తున్నాయి కదా, క్రేన్స్ వైపు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా స్టేజ్ పైకి ఎక్కడానికి అక్కడే
ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశా విఐపీలు వివిఐపీల వెహికల్స్ అన్ని కూడా అంటే రేవంత్ రెడ్డి వెహికల్ కావచ్చు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చే వెహికల్ డైరెక్ట్ సరాసరి వేదిక దగ్గరికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా రాజశేఖర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎలా సాగుతున్నాయి? చాలా ఫాస్ట్ గా చేస్తున్నట్టున్నారు. ఏర్పాట్లన్నీ కూడా మంచి అందరికి కూడా అంటే రేపు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో రేపు 1:04 బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ కొన్ని చోట్ల పింక్ కలర్ ఉండే అది కూడా మేము కన్వర్ట్ చేసేసినాం. ఆ కలర్ కూడా చేంజ్ చేసేస్తున్నాం. చాలా మటుకు ఫ్లాగ్స్ కూడా ఉండే కొన్ని పింక్ కలర్వి అవి కూడా తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పింక్ అనేది ఉండొద్దు, అదొకటే మా సంకల్పం. పింక్తో బోర్ అయిపోయినాం మేము. ఖచ్చితంగా పింక్ షుడ్ బి కన్వర్టెడ్ టు పీస్. నౌ వైట్ ఈస్ ద కలర్. మొత్తం స్టేడియం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలతో నింపేస్తారా? ప్రయత్నం చేస్తాం. టైం తక్కువ ఉంది కాబట్టి చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల తర్వాత ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. రేపు ప్రమాణ స్వీకారం చేసేది రాష్ట్ర తెలంగాణ ప్రజలు. అంటే బేసిక్గా అక్కడ వేసిన కుర్చీలు ఉన్నాయి కదా, కూర్చోవడానికి వేసిన కుర్చీలు, ఆ కుర్చీలు మొత్తం కూడా మీ కాంగ్రెస్ పార్టీ 3 రంగుల కుర్చీలు తెప్పిస్తే బాగుండేది. లేకపోతుంది కానీ ఇది ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి కొంచెం మేము కూడా ప్రభుత్వం ఉన్నాం కాబట్టి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ కలర్ అయితే చేంజ్ చేస్తాం. అక్కడ పింక్ ఉంది కదండి, అక్కడ మీరు ఇంకో గంటలో బ్లూ అయిపోతారు. అక్కడ విషయం అంటే కాంగ్రెస్ పార్టీ పింక్ అంటే గులాబీ కలర్ని ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఈ ఎల్బీ స్టేడియంకి ఏదైతే ప్రేక్షకులందరూ కూడా కూర్చునే మామూలుగా రెగ్యులర్గా మ్యాచ్లు జరిగినప్పుడు ఇంకోటి జరిగినప్పుడు ఇక్కడ పింక్ కలర్లో ఆ మెట్లన్నిటికీ కూడా పింక్ కలర్ వేయించారు. మీకు ఎదురుగా దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. అక్కడున్న ఫ్లోర్ అంతా అంటే మెట్లంతా కూడా వచ్చిన జనమంతా కూర్చునే మెట్లు ఏవైతే ఉన్నాయో అది కొంత గులాబీ రంగులో కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ గుర్తులు కానీ పింక్ కలర్ కానీ ఏది ఉండకూడదన్న ఉద్దేశంతో బహుశా దాన్ని కూడా తీయించేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ దానికి పెయింట్ కూడా వేస్తున్నారు. ఒకసారి చూడండి, పింక్ కలర్ మనకు కనిపిస్తుంది. అది బహుశా బీఆర్ఎస్ పార్టీకి గుర్తు గులాబీ కలర్ కాబట్టి అది తీసేసి అక్కడ నుంచి కిందిని మెట్లన్నీ కూడా ఇప్పటికే బ్లూ కలర్లో పెయింట్ కూడా వేసేసారు. మీరు ఒకసారి గమనించవచ్చు. బహుశా రేపు ఉదయానికి ఆ కలర్ అంతా కూడా తీసేసి అక్కడ పింక్ అనేది కనిపించకుండా మొత్తం బ్లూ వేసేసేయడానికి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నారు మరికొంతమంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేత అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఎట్లా మొత్తం అసలు రాజశేఖర్ గారు చెప్తున్నారు ఏకంగా పింక్ కలర్ అనేది కనిపించకూడదు ఇక్కడ స్టేడియంలో, పింక్ మొత్తం చేస్తున్నారు. ఎస్, ఎందుకంటే వాళ్ళు పనిని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా చెప్తుండొచ్చు బహుశా. మరి వాళ్ళకి పూర్తిగా తెలుసు దాని గురించి. మేము కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గురించి, మేము ప్రకటించినటువంటి 6 అంశాల మేనిఫెస్టో గురించి, 6 గ్యారంటీల గురించి, మేనిఫెస్టో గురించి, మంత్రివర్గ కూర్పు గురించి, రేపు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారన్నటువంటి విషయం గురించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి, సామాజిక నేపథ్యం గురించి, మేము ఇచ్చినటువంటి తెలంగాణలో మేము కలలుగన్నటువంటి విధానం గురించి, నేడు ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితుల గురించి, వీటి గురించి మేము మాట్లాడమంటే డెఫినెట్గా కూడా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఇలా ప్రమాణ స్వీకార కార్యక్రమం మొత్తం కూడా ఎలా జరగబోతోంది, ఎవరెవరు వస్తున్నారు? ఇది సామాజిక తెలంగాణలో ఒక సామాజిక నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు, కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నటువంటి శుభతరుణం కాబట్టి యావత్ తెలంగాణ ప్రజల యొక్క సమక్షంలో ఇది అతి సామాన్యంగా ప్రజలందరి మన్నలను పొందే విధంగా సామాజిక తెలంగాణ రేపు ఏ విధంగా మారిపోతుంది అన్నటువంటి విధానాన్ని అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు తెలియజేసే విధంగా ఈ ప్రమాణ స్వీకారం ఉంటుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులైనట్టు ఈ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు, ఈ రాష్ట్రానికి సభలో ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి వారు, అదేవిధంగా మిగతా అతిరథ కొన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, అదేవిధంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రులకి కూడా ఇన్విటేషన్ ఉంటుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మీరా కుమార్ గారు, ఇందాక చెప్పాను కదా, మీరా కుమార్ గారు, వీరందరి సమక్షంలో ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమము అన్నిటికీ మించి తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరినటువంటి తెలంగాణ ప్రజల యొక్క సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవం అనేది సామాజిక తెలంగాణని స్ఫురించేలా, అదేవిధంగా ప్రతిబింబించేలా ఉంటుంది.
కేసీఆర్ కూడా ఆహ్వానం పంపుతూ ఉన్నారా? వాళ్ళు వస్తారని ఆశాభావం ఏమైనా ఉందా మీకు? అంటే రాజకీయాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకుంటే డెఫినెట్గా వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. కాకపోతే మొన్న రేవంత్ అన్న చాలా సుస్పష్టంగా చెప్పారు, మీరు అంటే ప్రజలకు కూడా పిలుపునిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పిలుపునిస్తూ, గతంలో ఉన్న విధంగా మీరు నా దగ్గర నుంచి మాటల వాడి వేడిని ఎక్స్పెక్ట్ చేయొద్దు. గతంలో ఉద్యమ తెలంగాణ ఏ విధంగానైతే ఉధృతంగా సాగిందో, ఈసారి ఉద్యమ కాంగ్రెస్ అనేది ఎలక్షన్ల వరకు కూడా ఉన్నది. ఆ ఉద్యమ ప్రసంగాలు కాదు ఇప్పుడు అనేవి ఒక కన్స్ట్రక్టివ్గా సామాజిక తెలంగాణని మనం ఏర్పాటు చేసుకోవడానికి కావలసినటువంటి మన ప్రసంగాలు మాత్రమే ఉంటాయి, వాక్యాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎటువంటి కక్షలు కార్పణ్యాలు ఉండవు. చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతుంది అని చెప్పారు. కాబట్టి అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు శత్రువులు ఎవరు ఉండరు, అందరూ కూడా తెలంగాణ బిడ్డలు అన్నటువంటి స్పృహతను మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని భావిస్తున్నాం. అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం రేపొద్దున సీఎంతో పాటు ఇంకెవరెవరు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది? ఇది ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, ఎప్పుడైనా కానీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానివ్వండి, అదేవిధంగా మంత్రివర్గ కూర్పు కానివ్వండి, మిగిలిన అంశాలన్నీ కూడా జాతీయ నాయకత్వము రాష్ట్ర నాయకత్వంతో కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని కూర్పు చేస్తారు. ఇప్పుడు అదే ప్రాసెస్లో ఉన్నది. మనకి ఇంకా రేపు మధ్యాహ్నం వరకు టైం ఉన్నది. మోస్ట్లీ రాత్రికల్లా ఫైనలైజ్ అవుతుందని చెప్పేసి ఒక ఆశాభావంతో మేమందరం ఉన్నాము. ఖచ్చితంగా కూడా సామాజిక తెలంగాణకి ఎవరి యొక్క సహాయం అవసరమో, ఎవరి యొక్క సేవలైతే దోహదపడతాయో అటువంటి వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని చెప్పేసి అన్ని కోణాలలో కూడా ఈక్వాలిటీని, అదేవిధంగా బ్యాలెన్సింగ్ని చూసుకుంటూ ఈ కూర్పు చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి చెప్తున్న విషయం. దాదాపు ఒక 5 మంత్రుల వరకు రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. సో గతంలో రాజశేఖర్ రెడ్డి బహుశా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎలా చూస్తారు కార్యకర్తలందరూ, ఏమనుకుంటున్నారు దీని గురించి? నిజమైన తెలంగాణ స్వతంత్రం వచ్చిందంటే రేపే. ఎందుకంటే తెలంగాణకి స్వతంత్రం వచ్చిందని కేసీఆర్ ఎంత పగల్పాలు పలికినా నిజమైన స్వతంత్రం రాలేదు. చాలామంది ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ విషయాలన్నీ తెలంగాణ యావత్ ప్రజలకు తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ ఇచ్చిందో అదే విధంగా పరిపాలన చేయలేక తెలంగాణ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో అదే విధంగా ఉండాలి. అటువంటి వ్యక్తి ఇవాళ గుండు ధైర్యంగా ఉన్న వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. నిజంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి గారి యొక్క చరిష్మాతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో బతికింది. కాబట్టి ఇవాళ రేపు నిజంగా తెలంగాణ ప్రజలందరూ పండగ చేసుకునే వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలు బహిరంగంగానే ఈవేళ చాలామంది, నేను సైతం అని ఈ యొక్క ఎల్బీ స్టేడియం రావడానికి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈవేళ తెలంగాణ స్వేచ్ఛ వచ్చిందని ఇవాళ పండగ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క తెలంగాణ ప్రాంతంలోనూ. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా మాకు అయితే ఆనందంగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అన్న ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నారంటే నిజంగా తెలంగాణని కాంగ్రెస్ని బతికించిందే రేవంత్ రెడ్డి అన్న. కాబట్టి తప్పకుండా ఇది నిజమైన స్వతంత్రం వచ్చింది తెలంగాణ, కానీ ఒక పండగ జరుపుకుంటారు రేపొద్దునని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అది ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఇవాళ వేదిక ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న హడావిడి కావచ్చు, ఇదంతా చూడటానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు, కార్యకర్తలు, నేతలు అందరూ కూడా తరలి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా వచ్చి రేపటి ఏర్పాట్లన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అంగరంగ వైభవంగా ఒక పండుగ మాదిరిగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేలా, తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని, వీళ్ళంతా కూడా డిసైడ్ అవుతూ ఉన్నారు. అందుకోసం ఈ రకమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి కూడా మహిళా కార్యకర్తలు, మహిళా నేతలంతా కూడా ఏర్పాట్ల కార్యక్రమాలు చూడటానికి వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు చాలామంది కార్యకర్తలంతా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీ చేసిన పోరాటం కావచ్చు, ఓయూ విద్యార్థులు చేసిన ఆ పోరాటం స్ఫూర్తి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో రేపొద్దున ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓయూ జేఏసీకి అత్యధిక ప్రాధాన్యత కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతోంది. రేవంత్ రెడ్డి పర్టికులర్గా ఓయూ జేఏసీ నాయకుల్ని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. సో ఏర్పాట్లను దగ్గరుండి రేపు కేవలం ప్రమాణ స్వీకారానికి హాజరు కావటం కాదు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఓయూ జేఏసీ లీడర్లంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి
తరలి వచ్చారు. సో ఏమనిపిస్తుందండి ఇన్నేళ్ల తర్వాత జరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం దక్కింది? నిజంగా చెప్పాలంటే ఇది ఒక పండగ వాతావరణం. నిజం ఈ 10 ఏళ్లలో ఏ దసరా దీపావళి కూడా ఇవ్వనటువంటి ఒక సంతోషాన్ని ఎలా మేము పొందుతున్నామని చెప్పేసి ఏ విధంగా అయితే ఇదే నిజాంకాలలో ఈ పక్కన నిజాంకాలలో 2011, 12, 13, 14 ఆ టైంలో దెబ్బలు తిని కళ్ళకు కుట్లు పడి రక్తాలు గారంగా తలకాయలు బలగంగా ఏదైతే ఉద్యమాలు చేసినామో దానికి తగిన ప్రతిఫలం ఈ రోజు దక్కిందని చెప్పేసి మేము నిజంగా కూడా భావిస్తూ ఉన్నాము. ఏ నిర్బంధాల నుంచి నిజంగా చెప్తున్నా, నేను ఇలా కాన్స్టిట్యున్సీ నుంచి ఈ రోజే ఉస్మానియాకి పోవడం జరిగింది. అక్కడికి పోతే నాకు ఇన్నేళ్ళ నుంచి నేను పోయింది ఒక రకంగా ఉంది, ఈ రోజు నేను పోతున్నది ఒక రకంగా ఉంది. ఆ సంతోషము, ఆ ఫ్రీడమ్ అనేది అవుతుంటుందో, అబ్బా ఈ రోజు మనకు ఈ సంఖ్యలు అనేవి తెగిపోయినాయి. ఈ రోజు మనం ఏ తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినామో, ఏ తెలంగాణ కోసమనే వందలాది మంది బిడ్డలు ప్రాణాలు త్యాగాలు చేసి నిర్బంధాలకు పాల్పడి ఏ తెలంగాణ అయితే తెచ్చుకున్నామో నిజంగా తెలంగాణ ఇయ్యాలు వచ్చిందన్న సంతోషం మాకైతే కలిగిందని చెప్పి రేవంత్ ఇదే వేదిక పైన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇచ్చిన మొదటి హామీ ప్రగతి భవన్, ఏదైతే ప్రజల ధనంతో కోట్లాది రూపాయల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్ తలుపులు తెరుస్తాము, దాని ప్రజాభవన్ కింద పేరు మారుస్తామన్నాను. అట్లాగే ఎవరికి ఇంతవరకు అనుమతి లేని, ఈవెన్ మీడియాకు కూడా అనుమతి లేని సెక్రటేరియట్ గేట్లు కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. రేపు ఓఈజేసీ తరఫున వీరందరూ కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందా? 100% అండి, అందరికీ అవకాశం ఉంటుంది. మీకు మచ్చుకగా ఒకటి ఏంటంటే మీడియా పాయింట్ అయితే దానికి గేట్ అవతల ఉన్నదో, ఆ గేట్ అవతల ఉన్న మీడియా పాయింట్ గేట్ లోపలికి వచ్చిందో అక్కడనే మీరు అందరూ కూడా ఇది విజయంగా భావించవచ్చు. ఇది నిజంగా ప్రజల సర్కారు, కేవలం ప్రజల కోసం మాత్రమే ఉండేటువంటి సర్కారు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. మేము ఒక విద్యార్థి నాయకులుగా రకరకాల విద్యార్థి సంఘాలు పనిచేసి దెబ్బలు తిని ఏ తెలంగాణ అయితే కోరుకున్నామో ఆ తెలంగాణ ఈరోజు వచ్చిందన్న సంతోషం మాకు ఎట్టి పరిస్థితుల్లో ఉందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే రేవంత్ రెడ్డి రేపొద్దున సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని సీఎం స్థానంలో కూర్చుంటారని తెలియగానే మీ ఫీలింగ్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మంది విద్యార్థులు బలిదానం చేసి ఆత్మత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నిజమైన తెలంగాణ ఇవాళ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇలా ఇంతమంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసి నిన్నమాన దాకా వాళ్ళ ఆత్మలు శోధించి ఉన్నటువంటి రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత అంత సుభిక్షంగా ఉన్నది. రేపు పొద్దుగాల ప్రతిభవన్ పేరు కాదు, అది బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టింది. ప్రజాభవన్ అది ప్రజల కోసం ప్రజల చేతుల్లో ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీ. ప్రతిభవన్లకు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఒక సాధారణ మనిషి కూడా పోయే ఒక స్వేచ్ఛ ఉంటుంది, పోయే యాక్సెస్ ఉంటుంది. ఇన్ని పోరాటాలు చేసి మేము అలా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. మొత్తం ఓవరాల్గా రేపు పొద్దున ఎంతమంది తరలి వచ్చే అవకాశం ఉంటుందండి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి? లక్షలాదిగా తరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్టేడియం సరిపోదు నాకు తెలిసి బహుశా, ఎందుకంటే అఫీషియల్గా ప్రోగ్రామ్ ఇంకా 9th కూడా ఉన్నది కాబట్టి మ్యాక్సిమం స్టేడియం నిండిపోతుంది. ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నియంత పాలనను వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రతి ఒక్కరు ఈ సభకు రావడం జరుగుతూ ఉంది. ఒకసారి మద్ది శ్రీనివాసరెడ్డి ఉన్నారు, ప్రస్తుత స్పోక్ పర్సన్. ఒక్క నిమిషం, ఆల్రెడీ వేదిక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో వాళ్ళు తప్పుకోమని ఇక్కడ నుంచి అంటే చాలా వేగంగా వేదిక నిర్మాణం అంతా కూడా సాగుతున్న నేపథ్యంలో వాళ్ళకి అడ్డమైపోతున్నాం అక్కడ. శ్రీనివాసరెడ్డి గారు, ఎలా ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఇది రాబోయే 5 ఏళ్ల పాటు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుందా రేపొద్దున ప్రమాణ స్వీకార కార్యక్రమం? తప్పనిసరిగా ఉంటుందండి. ఇదేంటంటే ముఖ్యంగా ఇవాళ మధ్యాహ్నమే వెళ్ళేసి మహేష్ కుమార్ గౌడ్ కానీ, అదేవిధంగా మల్లు రవి, మా సీనియర్ నాయకులు మేమందరూ వెళ్ళి కూడా రాజ్భవన్ వర్గాలకు, అదేవిధంగా అది మొత్తము రేవంత్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం 1:04 ఎల్బీ స్టేడియంలో చేస్తారని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన దస్తావేజులను, అదేవిధంగా 64 మంది ఎమ్మెల్యేల సంతకాలకు సంబంధించిన లేఖను కూడా అందజేయడం జరిగింది. మరి అదేవిధంగా మినిస్టర్ సంబంధించి కూడా సాయంత్రానికి కూడా మా దానికి లేఖ రావడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి నడుస్తున్నాయి. మరి ఇక్కడ చూసినట్టయితే భారీ ఎత్తున, అంటే ఒక ఎల్బీ స్టేడియంలో పబ్లిక్లో భారీ ఎత్తున ఇక్కడ దీనికి సంబంధించిన మొత్తం కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం అంతా చూసినట్టయితే అన్ని భారీ ఎత్తున చేస్తున్నారు. మన బిగ్ టీవీ వారు కూడా దీన్ని లైవ్లో ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించింది రేపు దాదాపు 1,00,000 మంది పైగా రావచ్చు అనేది కూడా మా అంచనా. ఎవరికి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా, అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎవరు ఎలాంటి ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా ఎలా వచ్చారు మీ అందరూ తెలుసు, అందరూ స్వచ్ఛందంగా తరలివడం జరిగింది. మరి రేపు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలంగాణ ప్రజానీకం చాలా ఈగర్గా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడే ఢిల్లీ నుంచి కొద్దిగా ఈవినింగ్ అయితే బయలుదేరడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఒక మంత్రులకు సంబంధించిన లిస్టు కూడా తీసుకొని రావడానికి కూడా అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. రేపు మధ్యాహ్నం 1:04 ముహూర్తం సిద్ధం చేశారు. బహుశా రేపు ఉదయానికి ఈ వేదిక మొత్తం కూడా సిద్ధమైపోతూ ఉంటుంది. సో ఈ మాదిరిగా ఉండదు, ఇంకా కూడా వేదిక నిర్మాణం జరుగుతుంది కాబట్టి బహుశా మీకు స్కెల్టన్ స్టేజ్లోనే కనపడుతుంది. కానీ రేపు ఈ పాటికి పూర్తిగా కాంగ్రెస్ జెండాలతో ఎంటైర్ ఎల్బీ స్టేడియం మొత్తం కూడా నిండిపోబోతుంది. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల మొత్తం కూడా భారీ ఎత్తున
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండాలని కార్యకర్తలందరూ కూడా నింపేసే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ హోర్డింగులతో నింపేసే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డికి స్వాగతం చెప్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీలు పడి ప్రస్తుతం అక్కడ హోర్డింగులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో రేపు ఈ పార్టీకి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయిపోయి వస్తే ఇక్కడ నుంచి జనాలందరూ కూడా వెకేట్ చేసి వెళ్ళిపోవచ్చు. సాయంత్రం సమయం అవుతుంది కాబట్టి. సో టోటల్గా ఇది రేఖ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమాచారం. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.